హాయ్ పిల్లలు, ఈరోజు మనము ఏం నేర్చుకుందామంటే కాలాల గురించి నేర్చుకుందామా? మరి కాలాల్లో ఎన్ని కాలాలు ఉంటాయి అంటే 3 కాలాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3 సీజన్స్ ఉంటాయి. 3 సీజన్స్ లో ఫస్ట్ ఇప్పుడు నడుస్తున్న సీజన్ ఏంటి? చలికాలం. ఏం కాలం ఇది? చలికాలం అయిపోవచ్చింది. ఇది చలికాలం కదా. నెక్స్ట్ చలికాలం తర్వాత ఏమొస్తుంది? ఎండాకాలం. ఏం కాలం వస్తుంది? ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం తర్వాత ఏమొస్తుంది? వానాకాలం. వెరీ గుడ్. ఏం కాలం? చలికాలము. అందరూ చెప్పండి. చలికాలము, ఎండాకాలము, ఇంకా వానాకాలం. ఎన్ని కాలాలు ఉంటాయి? 3 కాలాలు ఉంటాయి. మరి చలికాలంలో ఎలా ఉంటుంది? నిహారిక చల్లగా ఉంటుంది కదా, బాగా చలి పెడుతుంది కదా. అప్పుడు ఏం చేస్తాం మనం? స్వెటర్స్ వేసుకుంటాం కదా. స్వెటర్స్ వేసుకుంటాం, తొందరగా పడుకుంటాం కదా. ఎక్కడికి పోయినా కూడా స్వెటర్ లేకుండా కప్పుకోకుండా రాము కదా. మరి నెక్స్ట్ వచ్చేది ఏమొస్తుంది? ఎండాకాలం వస్తుంది. మరి ఈ ఎండాకాలం వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా ఉంటది? ఎలా ఉంటది? బాగా వేడిగా ఉంటది కదా. బాగా ఉడకపోస్తుంటది మనకి. బాగా వేడిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? వేడిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఫ్యాన్ వేసుకుంటాం. వెరీ గుడ్. ఇంకా ఏం చేస్తాం మీరు చెప్పండి? కరెంట్ పోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? గాలి ఊపుకుంటాం కదా. విసనకర్రతోటి గాలి ఇట్లా ఊపుకుంటాం కదా. ఏది ఉంటే దాంతో ఊపుకుంటుంటాం. ఇంకా మరి ఎండలో బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? వెరీ గుడ్. టోపీ వాడతాం కదా, క్యాప్ పెట్టుకుంటాం. ఇంకా అంబ్రిల్లా కూడా యూజ్ చేస్తాం. ఏం చేస్తాం? అంబ్రిల్లా కూడా యూజ్ చేస్తాం. ఇవన్నీ ఎండాకాలంలో. ఇంకా ఎట్లా మరి మనం తినే ఆహారము ఎండాకాలం ఎట్లాంటివి తీసుకుంటాం? చల్లగా అంటే చల్లటి నీళ్ళు తాగడం, మజ్జిగ తాగడం, జ్యూస్ తాగడం, ఇలాంటివి తాగుతూ ఉంటాం కదా ఎండాకాలంలో. ఇంకా నెక్స్ట్ ఎండాకాలం తర్వాత ఏమొస్తుంది?